శ్రీమాత్రే నమః. అమరశక్తి అనే రాజుకి ఉగ్రశక్తి, బహుశక్తి, అనంత శక్తి అని ముగ్గురు కొడుకులు. వాళ్ళు మూర్ఖులు అనమాట. ఆ రాజు మాత్రం చాలా పాండిత్యం కలవారు. పాపం రాజుకి బెంగ కలుగుతుంది, అయ్యో నా పిల్లలు ఇలా తయారయ్యారు అని. సరే, పిల్లల్ని మళ్ళీ మార్చగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి విచారణ చేస్తారు. విష్ణు శర్మ అనే గురువు గారి దగ్గర గనక పిల్లల్ని చేర్పిస్తే పిల్లలు చాలా అద్భుతంగా ఉంటారని తెలుస్తుంది. విష్ణు శర్మ గారి దగ్గరకు వెళ్ళి బ్రతిమలాడుకుంటారు, నా పిల్లల్ని మళ్ళీ దారిలో పెట్టండి అని. అలా విష్ణు శర్మ ఈ రాజు యొక్క ముగ్గురు కొడుకుల్ని దారిలో పెట్టడానికి రచించిందే పంచతంత్ర కథలు. అవి చెప్పి వాళ్ళందరినీ చక్కటి దారిలో పెట్టారనమాట. మనం మన పిల్లలకి కూడా ఈ పంచతంత్ర కథలు చెబితే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ మనకి తెలుస్తాయి. కానీ ఈ పంచతంత్ర కథలు చెప్పే సమయము, ఓపిక, తీరిక ఇవి మనకి ఉండటం లేదు. కాబట్టి పిల్లలు ఎలా పడితే అలా తయారైపోయారు. చెప్పాలి అంటే తెగిన గాలిపటాల్లాగా తయారైపోయారు. గాలిపటానికి తాడు ఉన్నంతసేపు అది ఎలా ఎగరాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. వన్స్ ఆ గాలిపటానికి తాడు తెగిపోయింది అని అనుకోండి, ఎక్కడికి పడితే అక్కడికి ఎగిరిపోతుంది. అలాగే పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో తయారయ్యారు. కౌన్ బనేగా కరోడ్పతి ఆ వైరల్ వీడియో మీరు చూసే ఉంటారు కదా. అతను లోకానికి సంబంధించిన ఏవో ఈ పిచ్చాపాటి ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు చెప్పేశాడు. కానీ మన ఇతిహాసాల దగ్గరకు వచ్చేసరికి, మన భాగవత రామాయణాల దగ్గరకు వచ్చేసరికి పెదవి విప్పలేకపోయాడు. అతని ప్రవర్తన కూడా ఎంత ఆక్వర్డ్గా ఉంది అంటే రెక్లెస్నెస్, నిర్లక్ష్యం, ఎక్కడ ఎలా ఉండాలి అనేది అతనికి తెలియలేదు. దానికి కారణం తల్లిదండ్రులే అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లల్లో ఇలాంటి మనస్తత్వాన్ని చూస్తారో, ఇలాంటి ప్రవర్తనను చూస్తారో అప్పుడే ఖండించకపోతే అక్కడ మొదలవుతుంది. దానికి తోడు చుట్టుపక్కల వాళ్ళు ఆజ్యం పోస్తారు, భలేగా ఉన్నాడు మీ పిల్లాడు, భలేగా చెప్తున్నాడు సమాధానం అంటారే తప్ప తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేయరు. ఒకవేళ తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేసినా తిరిగి మనల్ని తిట్టేవాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం మన ఇంట్లో పడుతున్న కష్టాలు, బాధలు, నష్టాలు, ఆటుపోట్లు ఇవన్నీ పిల్లలకి చూపించాలి, చెప్పాలి. ఇప్పుడు ఆ రాజు ఉన్నాడండి, విష్ణు శర్మని తన ఆస్థానానికి వచ్చి మీరు నేర్పించండి అని అడగల, నా పిల్లల్ని నీ దగ్గరికి పంపిస్తాను, మహాప్రభో దారిలో పెట్టు అన్నారు. ఇదివరకటి కాలంలో పిల్లలకి విద్యాభ్యాసం నేర్పించాలి అన్నా, విద్యాభ్యాసం చెయ్యాలి అన్నా, నీకు ఎంత డబ్బున్నా, నువ్వు ఎంత కోటీశ్వరుడైనా సరే అరణ్యానికి వెళ్ళవలసిందే, అక్కడ విద్యాభ్యాసం చేయవలసిందే. పుల్లలు ఏరుకురావాలి, కట్టెలు కొట్టాలి, అక్కడ గురువు గారు ఏది చెబితే అది చేస్తూ నువ్వు చదువుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, కష్ట నష్టాలు, ఆటుపోట్ల నుంచి ఎలా తట్టుకోవాలి, ఇవన్నీ మనకి తెలుస్తాయి. కానీ రాను రాను ఈ గురుకులాలు మాయమైపోయాయి, పాఠశాలలు వచ్చేసాయి. ఈ పాఠశాలలు కూడా ఎలా తయారయ్యాయి అంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం. ఎన్నో ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ లో మనం పిల్లల్ని చదివిస్తూ కూడా ఈ మార్కులు తెచ్చే యంత్రాల్లాగా మాత్రమే మార్చాం తప్ప వాళ్ళకి ఒక సంస్కారాన్ని, మన సంస్కృతిని ఇవన్నీ మనం నేర్పించలేదు. ఇప్పుడు మిషన్ లో పప్పు వేస్తే పిండి ఎలా వస్తుంది, మనం కూడా చదువు అనే పప్పుని మన పిల్లవాడు అనే మిషన్ లో వేసేసి ఆ సారాన్ని తీసుకోవాలి అని అనుకున్నామే తప్ప సంస్కారాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలని మనం చెప్పాలని అనుకోలేదు, చెప్పలేదు. మీకు బహుశా మీ అందరు చూసే ఉంటారు, ఒక 2-3 నెలల క్రితం దసరాకి ఒక వీడియో వచ్చింది. అందులో ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని 2 లక్షలు పెట్టి బైక్ కొనిస్తావా చస్తావా అని పీకల మీద కూర్చున్నాడు. 2-3 సార్లు దాన్ని పోస్ట్ పోన్ చేసినా నేను ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి బెదిరిస్తే ఎట్టకేలకు తనకి స్తోమత లేకపోయినా సరే బండి కొనిచ్చాడు. కానీ సాయంత్రానికి విగత జీవుడైపోయాడు. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి. అక్కడ తండ్రిని అంతసేపు బెదిరించి అడగగలిగాడు అంటే చిన్నప్పటి నుంచే మనం, అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగింది అనేది నాకు తెలియదు, కానీ సామాన్యంగా ఇలా పెంకిగా తయారయ్యే పిల్లలు ఎలా ఉంటారు అంటే చిన్నప్పటి నుంచి మనం ఏ పరిస్థితులు మన ఇంట్లో జరిగేవి పిల్లలకి చెప్పం. ఎందుకంటే అది ఇంపాక్ట్ మన పిల్లల మీద పడకూడదు అని అనుకుంటాం. అలా ఆలోచించే విధానం చాలా తప్పు. మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలాగొస్తుంది డబ్బు, మనం ఎలా సంపాదిస్తున్నాం, మనకి ఎన్ని అప్పులు ఉన్నాయి ఏంటి అనేది మనం పిల్లలకి చెప్పే తీరాలి. చెప్తేనే కదా పరిస్థితులు వాళ్ళకి అర్థం అవుతాయి, అర్థం చేసుకుంటారు. లేదు అంటే ఓహో మా నాన్న చాలా సంపాదిస్తున్నాడేమో, మాకు తెలియకుండా దాచిపెట్టాడేమో, ఎందుకు ఇవ్వడు అనే మొండితనం పెరుగుతుంది. ఆ మొండితనాన్ని మనం మన పిల్లల్లో నూరి పోసేస్తున్నది ఎవరు, మనమే. మనదే తప్పు పిల్లలకి మంచి చెడు చెప్పకపోవటం. ఇప్పుడు అనూరుడు ఉన్నాడండి,
తల్లి పడుతున్న కష్టం చూశాడు. తల్లి చెప్పింది, నీ దాస్యానికి కారణం ఏంటమ్మా అని చెప్పి అడుగుతాడు కొడుకు. అప్పుడు చెప్తుంది తల్లి అంతా. ఏం చేశాడు అనూరుడు? తన తల్లి ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాడు. తన సవితి తల్లికి ఏదైతే కావాలో అది తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. తన తల్లిని దాస్య విముక్తిని చేశాడు. ఇలా మన కథలు ఎన్ని తీసుకోండి. ధ్రువుడు తన తండ్రి తొడ మీద కూర్చోవాలనుకున్నాడు, కానీ అవమానానికి లోనయ్యాడు. వచ్చి తన తల్లిని అడిగాడు, ఏంటమ్మా నేను చేసిన తప్పు, నాకెందుకు ఈ అవమానం ఎదురైంది అని చెప్పి అడిగితే అప్పుడు తల్లి మొత్తం విషయం చెప్తుంది. చెప్పి, నువ్వు ఈ కష్టం నుంచి బయటపడి నువ్వు తిరిగి మళ్ళీ చక్కగా ఉండాలి అంటే భగవంతుడి పాదాలు పట్టుకో అని చెప్పింది తల్లి. వెళ్ళాడు, విష్ణువుని ప్రార్థించాడు. తన తల్లికి ఏదైతే అవమానం వచ్చిందో దాని నుంచి బయటపడేయడం మాత్రమే కాకుండా శాశ్వతంగా చిరస్థాయిగా నక్షత్రంలాగా మారిపోయాడు. చిన్నప్పటి నుంచి కష్టాలు నష్టాలు చెప్పకపోవటం మన తప్పు, మన సంస్కృతి సంప్రదాయాలు చెప్పకపోవటం మన తప్పు. ఒకవేళ చెప్పినా గానీ అలా తయారయ్యారనుకోండి, కొన్ని ఉంటాయి ఆ కేసెస్, దాని గురించి చెప్పట్లా. కానీ మనం చెప్పకపోతే ఎలా ఉంటారు పిల్లలు, ఎలా తయారైపోతారు పిల్లలు, ప్రపంచమంతా ఎవరి గురించి కోడే కూస్తుంది అనడానికి ఉదాహరణగా మన కళ్ళు ఎదురుగుండా కనిపిస్తున్నాడు అబ్బాయి. ఇప్పుడైనా అది చూసైనా సరే మనం నేర్చుకుని మనం మారకపోతే ఎలాగా? మారాలి కదా. బలిచక్రవర్తికి ఎంతో ఆస్తి ఉంది, త్రిలోకాలని జయించేశాడు. కానీ అహంకారం ఉండిపోయింది. ఆ అహంకారం వల్లే కదా స్వర్గాధిపత్యాన్ని పొందలేకపోయాడు. మళ్ళీ వినయంగా విష్ణువు పాదాలు పట్టుకున్నారు కాబట్టే మళ్ళీ అతను విష్ణు సాహిత్యాన్ని పొందాడు. ఏ కథ తీసుకోండి, ఏ చరిత్ర తీసుకోండి, మనకి పిల్లల్ని ఎలా పెంచాలి అనేవి ఎన్ని ఉన్నాయో మన భారత రామాయణ భాగవతాలలో. మార్కండేయుడు తీసుకోండి, మార్కండేయుడు ప్రాణాలు పోతాయి, అది తల్లిదండ్రులకి తెలుసు, మార్కండేయుడికి కూడా తెలుసు. తండ్రి ఒకటే చెప్పాడు, వెళ్ళు నువ్వు పరమేశ్వరుని ప్రార్థించు, ఆయన పాదాలు పట్టుకో, ఆయన తప్ప నిన్ను ఎవరూ రక్షించలేరు అని చెప్పారు. అంతే, తండ్రి చెప్పిందని విన్నాడు, గట్టిగా పట్టేసుకున్నాడు, అంతే, వదలలేదు. ప్రాణాలు పోయే సమయంలో యమధర్మరాజు వస్తే పరమేశ్వరుడు వచ్చాడు, నా భక్తుడు ప్రాణాలు తీసుకెళ్తావా నువ్వు అని చెప్పి తంతాడు యమధర్మరాజుని. అంటే నువ్వు ఈ లోకానికి సరిపడే విద్య ఏదైతే నేర్పుతున్నావో పిల్లలకి, అది ముందుకు తీసుకెళ్ళదు, అది డబ్బులు సంపాదించేలాగా చేస్తుంది. నీ పిల్లలకి ఈ సమాజంలో అబ్బా చాలా బాగా చదువుకున్నాడే, బాగా ఉన్నత స్థితిలో ఉన్నాడే అని చెప్పుకోవడానికి మాత్రమే ఈ లౌకికమైన విద్య సరిపోతుంది. కానీ నువ్వు తీర్చిదిద్దబడాలి అన్నా, నలుగురి చేత నువ్వు శభాష్ అని అనిపించుకోవాలి అని అన్నా, మన సంస్కృతి సంప్రదాయాలని మనం మన పిల్లలకి నేర్పించకపోతే పిల్లలు ఎలా తయారవుతారో మాటల్లో చెప్పలేము. తెగిన గాలిపటాల్లాగే తయారవుతారు ఖచ్చితంగా. ఇప్పుడు ఆ కౌన్ బనేగా కరోడ్పతి ఆ వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ అబ్బాయిని తిడుతున్నారు. ఆ అబ్బాయిని తిడితే ఆ అబ్బాయి మారిపోతాడా? ఆ అబ్బాయి అలా తయారైపోవడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. పరిస్థితులు కారణాలే, తల్లిదండ్రులు కారణాలే, అతను పెరిగిన వాతావరణము కారణమే, ఎన్నో కారణాలు. అన్ని కారణాలు కలిపి ఆ అబ్బాయిని అలా తీర్చిదిద్ద చేశాయి. తప్పు చేస్తే మనం ఒక పిల్లాడికి చెప్పం, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో అనే భయం. ఏమనుకున్నా, వాళ్ళు మనల్ని తిట్టుకున్నా, ఆ తల్లిదండ్రులు ఏమనుకున్నా సరే తప్పుని తప్పుగా నెమ్మదిగా చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు ఈ సమాజానికి ద్రోహుల్లాగా తయారైపోతారు. బాగా గాలి నిండిన బెలూన్ లో ఒక చిన్న కన్నం చాలు కదా ఆ బెలూన్ పేలిపోవడానికి. పడవలో చిన్న రంధ్రం చాలు కదా ఆ పడవ మునిగిపోవడానికి. సమాజంలో ఒక వ్యక్తి తన ప్రవర్తన గనక సరిగ్గా లేకపోతే ఆ వ్యక్తి వల్ల ఈ సమాజమే పాడైపోతుంది. ఇక నుంచైనా కాస్త సమయం మనం కుదుర్చుకుని ఎలా అయితే మూర్ఖులైన పిల్లల్ని విష్ణు శర్మ ఎలా అయితే తీర్చిదిద్దాడో మనం కూడా మనం పిల్లల్ని అలా అద్భుతంగా తీర్చిదిద్ది కథలన్నీ నూరిపోసేయాలి. వాళ్ళు వినరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ నువ్వు సమయాన్ని చేదిక్కించుకో, నువ్వు సమయం నీ పిల్లల కోసం కేటాయించు. మన తర్వాత దుఃఖాన్ని ఎవరు, ఈ సమాజాన్ని ఉద్ధరింపజేయాల్సింది ఎవరు? పిల్లలే కదా. అలాంటి పిల్లల్ని మనం గాలికి వదిలేస్తే ఇదిగో అలాగే తయారవుతారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.